హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. లోయర్ సెక్షన్ స్టూడెంట్స్కి 6th క్లాస్ నుంచి నిబంధ్ మీన్స్ ఎస్సే రైటింగ్ ఉంటుంది. మీకు ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద మీరు నిబంధ్ రాయాలి. 6th క్లాస్ పిల్లలు అనుకోండి, ఒక 1 పారాగ్రాఫ్ రాస్తే సరిపోతుంది. 7th క్లాస్ పిల్లలు కూడా అంతే. అంతకు 8th నుంచి 9th 10th వచ్చేసరికి మీకు నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అనేవి పెరుగుతాయి. సో ఇవాళ మనం 6th 7th క్లాస్ పిల్లల కోసం నిబంధ్ చెప్పుకుందాం. खेल का महत्व मीन्स एडवांटेजेस ऑफ ए स्पोर्ट లేదా इम्पोर्टेंस ऑफ ए स्पोर्ट. हमारे जीवन में खेलों का बहुत महत्व है. सो देयर इज़ अ वेरी इम्पोर्टेंट प्लेस फॉर स्पोर्ट्स इन आवर लाइफ. खेल कूद से शरीर स्वस्थ बनते हैं. మన బాడీ చాలా హెల్తీగా ఉండాలి అంటే మనం రోజు కూడా స్పోర్ట్స్ ఆడాలి. यह हमारे मानसिक और शारीरिक विकास का सहायक है. सो మన బ్రెయిన్ డెవలప్మెంట్కి, బాడీ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తాయన్నమాట స్పోర్ట్స్ అనేవి. इनसे मनोरंजन भी होते हैं एंड वी विल एंजॉय अ लॉट बाय प्लेइंग द स्पोर्ट्स. खेलने से व्यक्ति में अनुशासन की भावना, मिलजुल कर रहना, प्रतिस्पर्धों आदि मनाने के गुण विकसित होते हैं. సో మనం రోజు ఖేల్కూద్ ఆడుకోవడం వల్ల ఏం జరుగుతుంది? అనుశాసన్కి భావన, డిసిప్లిన్ అనేది మనలో పెరుగుతుంది. మిల్జుల్కర్ రెహనా, ప్రతి ఒక్కరితో మనం కలిసిమెలిసి ఉంటాము. ప్రతిస్పర్ధోం ఆది మాననే కే గుణ్ వికాస్ హోతే హే. ప్రతిస్పర్ధోం అంటే కాంపిటీషన్ని యాక్సెప్ట్ చేసి సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సరే మనం దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకుంటామన్నమాట. खेलने से हम चुस्त रहते हैं. सो वी विल बी वेरी हेल्दी बाय प्लेइंग स्पोर्ट्स. हमें काम के समय काम और खेल के समय खेलना चाहिए. సో మనం వర్క్ చేసేటప్పుడు ఎంత ఇదిగా వర్క్ చేసుకుంటామో చక్కగా ఆడుకోవాల్సిన టైం దొరికినప్పుడు హ్యాపీగా ఆడుకోవాలి. ఫోన్స్తో కాదు నాన్న, చక్కగా బయటకు వెళ్ళి క్రికెట్ ఆడడం, షటిల్ ఆడడం, ఫ్రెండ్స్తో అట్మాస్ఫియర్లోకి, ఎన్విరాన్మెంట్లోకి, పార్క్స్లోకి అలా వెళ్ళి మనం ఆడుకోవాలన్నమాట. హర్ వ్యక్తి కో అపనే జీవన్ మే खेलों को अपनाना चाहिए. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ టు ఓన్ ఏ స్పోర్ట్. ఏదో ఒకటి వాళ్ళకి బాగా నచ్చిన స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆడుతూ ఉండాలన్నమాట. स्वस्थ शरीर का महत्व धन, వైభవ్, విలాసిత్ సబ్సే ఊపర్ హే. సో మన దగ్గర ఎంత డబ్బున్నా, మనం ఎంత లగ్జరీస్గా బతుకుతున్నా, ఏదైనా సరే మనం హెల్తీగా లేకపోతే అదంతా ఎందుకు, వేస్టే కదా. సో మన బాడీ హెల్తీగా ఉండాలంటే మనం యాక్టివ్గా ఉండాలి. అలా యాక్టివ్గా ఉండాలి అంటే ఏదో ఒక గేమ్ ఆడుతూ ఉండాలి. జాన్ హే తో జహాన్ హే. సో మనకి ప్రాణం ఉంటేనే కదా దాన్ని మనం ఎలాగన్నా సరే మనం హ్యాపీగా బ్రతకగలం. అలాగా హెల్తీగా ఉండాలి అంటే మంచి డైట్ ఉండాలి, దాంతోపాటు మంచి ఎక్సర్సైజ్ ఉండాలి మన బాడీకి. స్వస్థ సే హీ సబ్ సంసారిక్ సుఖోం కే బోల్తే హే. సో మనం హెల్తీగా ఉన్నప్పుడే మన చుట్టూతా ఉన్నది ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అండ్ మనం కూడా చాలా హ్యాపీగా వాటిల్ని అబ్జార్బ్ చేసుకోగలుగుతాము. ఇస్లియే హమే ప్రతిదిన్ ఖేల్నా చాహియే. సో అందుకని మనం ప్రతిరోజు కూడా స్పోర్ట్స్ అనేవి ఆడాలి. సో ఏదో ఒక టైంలో మనం ఈవినింగ్ కానివ్వండి, మార్నింగ్ కానివ్వండి, కనీసం అట్లీస్ట్ ఒక 15 minutes అయినా సరే ఫిజికల్ ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ ఏదో ఒకటి చేస్తూ ఉంటే మీ బాడీ హెల్తీగా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ యోర్ నిబంధ్ లేఖన్ ఖేలోं का महत्व. I hope you understand. Thanks for watching.